ఆయన తీరు ముందు నుంచి అంతే. అందుకే ఎక్కడో ఉండాల్సిన ఆయన అక్కడే ఆగిపోయారు. ఎప్పుడు వివాదాల్లో ఉంటూ పదోన్నతులకు దూరమవుతూ వచ్చారు. ఎన్ని దెబ్బలు తగిలినా మనిషిలో మార్పు కనిపిస్తుందా అంటే అది లేదు. తాజాగా మరో వివాదంలో చిక్కుకొని హాట్ టాపిక్ గా మారారు. అసలు ఆయన అంతగా వివాదాల్లోకి రావడానికి కారణం ఏమిటి? ఎవరి కోసం ఆయన ఇదంతా చేస్తున్నారు? ఎప్పుడో 10 ఏళ్ల కిందటే కాకీ డిపార్ట్మెంట్ లో ఆర్డర్లీ వ్యవస్థ రద్దయిపోయింది. రంగారెడ్డి జిల్లా ఎస్పీపై ఆర్డర్లీ ముద్ర ఎందుకు పడింది? చాలా మంది పోలీస్ బాసుల దగ్గర ఆర్డర్లీ వ్యవస్థ ఉంటుంది. మరి అక్కడెక్కడా వెలుగులోకి రాని వ్యవహారం నవీన్ కుమార్ దగ్గరే ఎందుకు హైలైట్ అయింది? శాఖ మాన్యువల్ ప్రకారమే ఆర్డర్లీని వాడుకోవాలన్న నిబంధన ఉంది. ఎస్పీ నవీన్ కుమార్ వివాదాలకు ముందు నుంచి సెంటర్ గానే ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏఎస్పీగా పనిచేసిన సమయంలోనూ ఇతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. సొంత మనుషుల్ని పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అప్పట్లోనే ఇష్టారాజ్యంగా ఆర్డర్లీని వాడారన్న వాదన ఉంది. మరోవైపు ఏఎస్పీగా ఉంటూ జిల్లా ఎస్పీపైనే అవినీతి ఆరోపణలు చేశారాయన. అప్పట్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. ఇలాంటి వివాదాలతోనే ఎప్పుడో డీఐజీ ర్యాంక్ లో ఉండాల్సిన వ్యక్తి ఇంకా ఎస్పీగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు నవీన్ కుమార్ వ్యవహార శైలి పోలీసు శాఖని కదిలించింది. ఎస్పీ ఇంట్లో హోంగార్డులు చాకరీ చేస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు నవీన్ కుమార్ ని వివరణ కోరారు. రూల్స్ ప్రకారం 2 హోంగార్డులను మాత్రమే ఎస్పీ కేడర్ అధికారి వాడుకోవాలి. కానీ నవీన్ కుమార్ ఏకంగా 19 మంది గార్డులతో పనులు చేయించుకున్నాడు. అంతేకాదు ఆర్డర్లీని హెడ్ క్వార్టర్స్ లో మాత్రమే వాడుకోవడానికి అనుమతి ఉంటే హైదరాబాద్ లో ఉన్న తన ఇంటికి హోంగార్డులను పంపించారు ఎస్పీ. ఇలా ప్రతి వారం షిఫ్ట్ల వారీగా 6 వెళ్లేవారు. ఇష్టారాజ్యంగా హోంగార్డులతో పనులు చేయించుకోవడమే కాదు, సరిగా పని చేయకపోతే పనిష్మెంట్ బోనస్. ఎస్పీ ఇంటికొచ్చిన బంధువులకు కూడా సేవలు చేయలేక హోంగార్డులు నానా కష్టాలు పడేవాళ్లు. వాళ్ళని ఏమైనా అంటే చాలు మరో పనిష్మెంట్. ఇంత జరిగి ఈ విషయాలన్నీ మీడియాలో వచ్చినా తన తీరు మార్చుకోలేదు నవీన్ కుమార్. వ్యక్తిగత వివరాల్ని లీక్ చేశారని ఓ కానిస్టేబుల్ ని మరో హోంగార్డ్ ని సస్పెండ్ చేశాడు. దీంతో వ్యవహారం ముదిరింది. హోంగార్డులు రోడ్డెక్కారు. దారుణంగా వ్యవహరిస్తున్న ఎస్పీపై చర్యలు తీసుకోవాలని ఏకంగా డీఐజీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంపై ఎస్పీ నవీన్ కుమార్ వివరణ ఇచ్చారు. కార్యాలయంలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ కొందరు హోంగార్డులు అవినీతికి పాల్పడితే పనిష్మెంట్ ఇచ్చానని, దాన్ని మనసులో పెట్టుకుని ఇదంతా చేశారని చెప్పుకొచ్చాడు. అసలు నవీన్ కుమార్ వివాదాలకు కారణమవడానికి ఆమె వెనక ఆయన బంధువునని చెప్పుకునే ఓ మహిళ ఉండటం, ఆమె ఎస్పీ నివాసంలోనే ఉంటోందని, పెత్తనమంతా ఆవిడదేనని చెప్తున్నారు. గోదావరి జిల్లాలో ఏఎస్పీగా పనిచేసినప్పుడు ఆమె పెత్తనం వల్ల వివాదాలు తలెత్తి నవీన్ ప్రమోషన్ ఏళ్ల తరబడి ఆగిపోయిందని, ఆ ఇష్యూ తెలిసిన వారు ఆఫ్ ది రికార్డ్ గా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కీలక పోస్టులోకి వచ్చినా వివాదంలో చిక్కుకున్నారంటే ఆవిడ పుణ్యమే అంటున్నారు. ఇంటికొచ్చే హోంగార్డులతో ఆమె అడ్డమైన పనులు చేయించుకుంటూ వేధిస్తుండటం వల్లే ప్రస్తుత ఎపిసోడ్ అంతలా ఫోకస్ అయిందట.